మనల్ని మోసం చేసేందుకు గోరి కట్టాలి వీళ్ళని. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లో బిల్లులు మొత్తం కట్టేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. గతంలో ఇందిరమ్మ కింద ఇల్లు వచ్చిన లబ్ధిదారులకి మరొక గది సౌకర్యాలు కల్పించుకోవడానికి మరొక 2 లక్షలు ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. ఇప్పటి వరకు ఇందిరమ్మ లబ్ధిదారులు కాని వాళ్ళకి మీ సొంత స్థలంలో గాని ప్రభుత్వ స్థలంలో గాని మీరే కట్టుకోవడానికి గతంలో ఇందిరమ్మ పథకం ఎట్లా నడిచిందో, మీరు కట్టుకున్నప్పుడు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో అదే పథకం కింద ఇందిరమ్మ లబ్ధిదారులు కాని వాళ్ళకి 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వడం మనం చేస్తాం. మిత్రులారా, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు కేసీఆర్ కుటుంబం ద్వారా మోసపోయాయి. మీరు కొట్లాడితే మా అందరం సమిష్టి కృషితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక కుటుంబం 500 కోట్ల ఇండ్లో ఇంటూ విలాసవంతమైన జీవితం బతున్నారు. ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి గమనించాలి. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మాట్లాడిన మాటలకు బుద్ధి చెప్పాలి, గోరిగట్టాలి, తరిమి కొట్టాలని చెప్పి నేను మనం చేస్తాను. మిత్రులారా, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటది. కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయం, ఒక కుటుంబం కాదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో అనేక కులాలు, అనేక మతాలు కలిసిపలిసి ముందుకు పోయే విషయం. టిఆర్ఎస్ పార్టీలో అండి ఒకటే కుటుంబం, వాళ్ళకి సంబంధించిన వాళ్లే, ఇంకెవరికైనా పాత్ర ఉంటుందా? రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అణగారిన వర్గాలకి, సమాజంలో బీదవారికి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ముస్లింలకి పెద్దపీట పోయబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఇంకా ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రమేష్ రాథోడ్ గారికి, సుమన్ రాథోడ్ గారికి నేను స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఒకటే విషయం, మీడియా మిత్రులు ఉన్నారు, చాలా మంది పెద్దలు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇది ఎన్నికల సమయం. ఎవరైనా సరే క్రమశిక్షణ దాటి మాట్లాడితే, ఎవరైనా సరే ఈ మధ్యనే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తప్పవు అని కూడా నేను ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకు మనవి చేస్తున్నాను. క్రమశిక్షణతో సమిష్టి కృషితో ముందుకు పోదాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అందులో అందరికీ కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి, నాయకునికి సముచిత స్థానం, న్యాయం, గౌరవం, మర్యాద ఉంటుందని, కాంగ్రెస్ కార్యకర్తల రక్తం, చెమట, కృషి వలనే ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదని, బలపడ్డదని, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, అందరి చేతులెత్తాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు గౌరవనీయులు జానారెడ్డి గారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.